గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం రాష్ట్రపతి యొక్క అధికారాలైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు మరియు దౌత్య అధికారాలు, సైనిక అధికారాల కోసం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో రాష్ట్రపతి యొక్క శాసన అధికారాల కోసం తెలుసుకుందాం. ఆర్టికల్ 79 ప్రకారము పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి ఏ సభలో కూడా అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ సభలో కూడా సభ్యుడికి అయినప్పటికీ పార్లమెంట్లో మాత్రం భాగంగా ఉంటాడు. దీనికి గల కారణం ఏంటంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినటువంటి ఏదైనా ఒక బిల్లు అనేది చట్టంగా మారాలి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం అనేది తప్పనిసరి. అందువలన ఈ రాష్ట్రపతి అనేవాడు పార్లమెంట్లో భాగంగా ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి యొక్క శాసనాధికారాల కోసం తెలుసుకుందాం. ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ఏదైనా ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అనేది అవసరం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి కానీ, లేదా ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దుల మార్పుకు సంబంధించి కానీ, రాష్ట్రాల యొక్క పేర్ల మార్పుకు సంబంధించినటువంటి బిల్లు అని అర్థం. ఇక ఆర్టికల్ 80 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులు నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా నామినేట్ చేయబడినటువంటి సభ్యులు ఆర్టికల్ 80 క్లాజ్ 3 ప్రకారము సాహిత్యము, కళలు, శాస్త్ర సాంకేతిక రంగము మరియు సమాజ సేవలో అపారమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. ఆర్టికల్ 85 క్లాజ్ 1 ప్రకారము రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. అయితే ఈ పార్లమెంట్ అంటే ఒక పార్లమెంటు సమావేశానికి మరియు రెండో పార్లమెంటు సమావేశానికి మధ్య ఉండవలసినటువంటి గరిష్ట కాలపరిమితి 6 నెలలు. అంటే సంవత్సరానికి కనీసం 2 పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలన్నమాట. అయితే ప్రస్తుతం మనం ప్రతి సంవత్సరం కూడా 3 పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. 1 బడ్జెట్ సమావేశాలు, 2 వర్షాకాల సమావేశాలు, 3 శీతాకాల సమావేశాలు. ఇక ఆర్టికల్ 85 క్లాజ్ 2A ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను దీర్ఘకాలికంగా వాయిదా వేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ వాయిదాలు అనేవి 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. వాయిదా, నిర్వధిక వాయిదా మరియు దీర్ఘకాలిక వాయిదా. యాడ్జర్న్మెంట్ సైన్ డే అండ్ ప్రోరోగేషన్. వీటి కోసం మనం పార్లమెంట్ లెసన్లో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ యొక్క వాయిదాను మరియు నిర్వధిక వాయిదా వేసే అధికారాన్ని సభాధ్యక్షులు కలిగి ఉంటారు. అంటే రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్, లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్ ఈ వాయిదా, నిర్వధిక వాయిదా వేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఇక సభలను దీర్ఘకాలిక వాయిదా వేసే అధికారాన్ని మాత్రం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 85 క్లాజ్ 2B ప్రకారము రాష్ట్రపతి లోక్సభను రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. సాధారణంగా లోక్సభ అనేది 2 సందర్భాల్లో రద్దు అవుతుంది. ఒకటి లోక్సభ యొక్క 5 సంవత్సరాల పదవీకాలం ముగిసినటువంటి సందర్భంలోను, రెండవది రాష్ట్రపతి ఈ 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా సరే లోక్సభను రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. అయితే ఈ విధంగా రాష్ట్రపతి లోక్సభను రద్దు చేసినటువంటి సందర్భంలో ఎవరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అధికారాన్ని కలిగి ఉండరు. ఇక ఆర్టికల్ 86 ప్రకారము రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే హక్కును మరియు సభలకు సందేశాలను పంపించే హక్కును కూడా కలిగి ఉంటాడు. ఆర్టికల్ 86 క్లాజ్ 1 ప్రకారము రాష్ట్రపతి ఏదైనా ఒక సభను ఉద్దేశించి కానీ లేదా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కానీ ప్రసంగించే హక్కును కలిగి ఉంటాడు. ఆర్టికల్ 86 క్లాజ్ 2 ప్రకారము పార్లమెంట్లో ఏదైనా ఒక బిల్లుకి సంబంధించి కానీ లేదా ఏదైనా ఒక విషయానికి సంబంధించి కానీ చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి రాష్ట్రపతి సందేశాలను పంపించే అధికారాన్ని కలిగి ఉంటాడు. అయితే రాష్ట్రపతి ఈ విధంగా పంపించేటువంటి సందేశాలను తప్పనిసరిగా ఉభయ సభలు చర్చించాలి. ఇక ఆర్టికల్ 87 ప్రకారం రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాన్ని అంటే ఉభయ సభలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగాన్ని చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడేటటువంటి సభను ఉద్దేశించి మొదటి ప్రసంగాన్ని మరియు ప్రతి సంవత్సరం జరిగినటువంటి ఉభయ సభల యొక్క మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే అధికారాన్ని రాష్ట్రపతి కలిగి ఉంటాడు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గల కారణం ఏంటో కూడా తెలియజేస్తాడు. ఇక ఆర్టికల్ 87 క్లాజ్ 2 ప్రకారము ఈ ప్రత్యేక ప్రసంగంలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి
ఉభయ సభలు కూడా చర్చించడానికి, అంటే ఈ అంశాలను చర్చించడానికి కొంత సమయాన్ని అయితే కేటాయించాలి. ఇక ఆర్టికల్ 91 క్లాజ్ 1, ఆర్టికల్ 95 క్లాజ్ 1 ప్రకారము రాజ్యసభ మరియు లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షులు లేనట్లయితే రాష్ట్రపతి తాత్కాలిక సభాధ్యక్షులు నియమించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఆర్టికల్ 91 క్లాజ్ 1 ప్రకారము రాజ్యసభ సమావేశాలను నిర్వహించడానికి సభాధ్యక్షులు లేనటువంటి సందర్భంలో రాష్ట్రపతి సభాధ్యక్షులను, తాత్కాలిక సభాధ్యక్షులు నియమించడం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే రాజ్యసభ యొక్క నిబంధనల ప్రకారము రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో ఉన్నటువంటి ఒక 10 మంది సభ్యులతో చైర్పర్సన్ల జాబితాను నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ చైర్పర్సన్ల జాబితాలో ఉన్నటువంటి సభ్యుల యొక్క విధి ఏంటంటే, రాజ్యసభ చైర్మన్ కానీ లేదా డిప్యూటీ చైర్మన్ కానీ సభ యొక్క సమావేశాలకు గైర్ హాజరైనట్లయితే ఈ సభ యొక్క సమావేశాలను అధ్యక్ష వహించేది ఎవరంటే ఈ చైర్పర్సన్ల జాబితాలో ఎవరో ఒకరు ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. అయితే ఈ చైర్పర్సన్లో పేర్కొన్నటువంటి 10 మంది సభ్యులు కూడా ఈ సమావేశాలకు అందుబాటులో లేనటువంటి సందర్భంలో రాజ్యసభ నిర్ణయించినటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఈ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలా కాకుండా ఈ రాజ్యసభ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ పదవి కానీ ఖాళీగా ఉన్నట్లయితే, రాజ్యసభ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ పదవి అనేది ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రం ఈ సభ యొక్క సమావేశాలు నిర్వహించడానికి రాష్ట్రపతి తాత్కాలిక అధ్యక్షులు నియమిస్తాడు. ఒకసారికి జాగ్రత్తగా వినండి. రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ గైర్ హాజరు అంటే ఆబ్సెంట్ అయినటువంటి సందర్భంలో చైర్పర్సన్లో పేర్కొన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి ఎవరో ఒక సభ్యులు ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. అలా కాకుండా ఈ చైర్మన్, రాజ్యసభ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ పదవి కానీ ఖాళీగా ఉన్నట్లయితే, అంటే ఆ పదవిలో ఎవరూ లేనట్లయితే ఆ సమావేశాలు నిర్వహించడానికి మాత్రం రాష్ట్రపతి తాత్కాలిక అధ్యక్షులను అయితే నియమించడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 95 క్లాజ్ 1 ప్రకారం ఇదే విధంగా రాజ్యసభ మాదిరిగానే, అంటే లోక్సభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ సభ సమావేశాలు నిర్వహించడానికి గైర్ హాజరైనటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఒక చైర్పర్సన్ల ప్యానల్ అనేది ఉంటుంది. ఇందులో ఎవరో ఒకరు ఆ సమావేశాలకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలా కాకుండా ఈ లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకర్ యొక్క పదవి అనేది ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రం లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి తాత్కాలిక అధ్యక్షులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 103 ప్రకారము రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హత నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటాడు. అయితే ఈ పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతను రాష్ట్రపతి స్వయంగా కాకుండా ఎన్నికల సంఘాన్ని సంప్రదించి వారి యొక్క అనర్హతను నిర్ణయించడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 111 ప్రకారము రాష్ట్రపతి ఆమోదానికి ఏదైనా ఒక బిల్లు వచ్చినటువంటి సందర్భంలో, అంటే పార్లమెంటు ఉభయ సభలు ఏదైనా ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతి వద్దకు పంపించినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు, లేదా ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవచ్చు, లేదా పార్లమెంటు తిరిగి పునఃపరిశీలనకు పంపించవచ్చు. అయితే ఈ విధంగా పునఃపరిశీలనకు పంపించినటువంటి బిల్లును పార్లమెంటు ఉభయ సభలు సవరణలు చేసి కానీ సవరణలు చేయకుండా కానీ రాష్ట్రపతికి పంపించినటువంటి సందర్భంలో రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించవలసిన అవసరం ఉంది. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్ర శాసనసభలు ఏదైనా ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ పంపించినప్పుడు గవర్నర్కు ఆ బిల్లును ఆమోదించే అధికారాన్ని కలిగి ఉంటాడు, లేదా ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకునే అధికారాన్ని కలిగి ఉంటాడు. మరియు పునఃపరిశీలనకు పంపించే శాసనసభలకు పునఃపరిశీలనకు పంపించే అధికారాన్ని కలిగి ఉంటాడు, లేదా గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని కూడా కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఈ విధంగా రాష్ట్రపతికి వద్దకు వచ్చినటువంటి ఈ బిల్లును రాష్ట్రపతి తిరిగి రాష్ట్ర శాసనసభలకు పునఃపరిశీలనకు పంపించినట్లయితే ఆ శాసనసభలు ఆ బిల్లును సవరణలు చేసి కానీ సవరణలు చేయకుండా కానీ రాష్ట్రపతికి పంపించినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించవలసినటువంటి అవసరము లేదు, తప్పనిసరిగా ఆమోదించవలసిన అవసరం అనేది లేదు. అయితే పార్లమెంటు మాత్రం ఈ పునఃపరిశీలన నిమిత్తం పంపించినటువంటి బిల్లును పార్లమెంటు సవరణలు చేసి కానీ సవరణలు చేయకుండా కానీ రాష్ట్రపతికి పంపించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. శాసనసభలు పంపించినటువంటి బిల్లు మాత్రం రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక ఆర్టికల్
331 ప్రకారము రాష్ట్రపతి లోక్సభకు 2 సభ్యులు నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నిబంధనను 2019లో 104వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నిలిపివేయడం జరిగింది. ఇది 2020 జనవరి నుండి అమల్లోకి వచ్చింది. ఇక ఆర్టికల్ 51 క్లాజ్ 1 ప్రకారము కాగ్ యొక్క వార్షిక నివేదికను, ఆర్టికల్ 281 ప్రకారం ఆర్థిక సంఘం యొక్క వార్షిక నివేదికను, ఆర్టికల్ 323 క్లాజ్ 1 ప్రకారము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వార్షిక నివేదికలను రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 368 ప్రకారము రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. ఎందుకంటే ఈ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్య బిల్లును కూడా 117 ప్రకారం ద్రవ్య బిల్లును కూడా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ప్రవేశపెడతారు. కాబట్టి రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించవలసిన అవసరం ఉంది. ఇది రాష్ట్రపతి యొక్క శాసన అధికారాలు. ఇక నెక్స్ట్ క్లాస్లో రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని మరియు ఆయన యొక్క క్షమాభిక్ష అధికారాల కోసం తెలుసుకుందాం.